తెలుగు సినిమాకు గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెట్టిన గొప్ప దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రముఖ దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థల కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కె విశ్వనాథ్ మొదటి సినిమాతోనే నంది అవార్డును గెలుపొందారని గుర్తు చేశారు. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం వంటి సినిమాలను మన దేశంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించాయని కొనియాడారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందజేసిందని, అదేవిధంగా పద్మశ్రీ కూడా ఆయనను వరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, రంగస్థలం సభ్యులు శాంబోలు హరినాథ్, మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జయంత్ కుమార్, ఏఎల్ మురళీకృష్ణ, డిఎంకే గణేష్, బాలాజీ, చంద్రబాబు నాయుడు, రాహుల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు అందరూ కలిసి ఈరోజు కె విశ్వనాథ్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. కె విశ్వనాథ్ గారు సౌండ్ రికార్డ్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి దర్శకత్వం వహించి నటుడుగా మంచి గుర్తింపు పొందారు. పలు సినిమాలు స్వాతిముత్యం, శృతిలయలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నరసింహనాయుడు, ఠాగూర్ వంటి సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కళాకారులు మేము ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయన దృశ్య కావ్యం కానీ తెలుగు ప్రపంచ అభిమానుల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు, గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. వారు తీసే ప్రతి కావ్యం కానీ ప్రతి దృశ్యం కానీ ఒక సన్నివేశం తీశారంటే కళాత్మకంగా ఉంటుంది, ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఆయన తీసే దృశ్యం మత్స్యకి మనకు శంకరాభరణం ఎన్నిసార్లు చూసుంటామో అన్నిసార్లు చూసినా కూడా తనివి తీరనిది. ఆ వ్యక్తికి ఆ మహనీయుడికి ఒక కళాత్మకమైన దర్శకులకే దర్శకులు ఆయన. ఎందుకంటే నూతనంగా వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి దర్శకులు కూడా ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ఘననివాళులు అర్పిస్తూ